నమస్తే. ఇందిరా పార్క్లో నిరుద్యోగులు ఆవేదన సభ పెట్టుకున్నారు. మన దగ్గర నిరుద్యోగి కిరణ్ ఉన్నారు. ఎందుకు ఆవేదన దేనికోసం పెట్టుకున్నారు? అంత ఆవేదన ఏముంది మీకు? ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలైనా ఇప్పటి వరకు ప్రభుత్వ ఉద్యోగాలు వేయాలనే సోయి లేకుండా వ్యవహరిస్తుంది. కాబట్టి ఆవేదన సభ పెట్టుకుంటే ఇప్పుడైనా తెలుస్తుందేమో, ప్రభుత్వానికి ఇప్పుడైనా కొంచెం సోయి వస్తుందేమో అని ఆవేదన సభ పెట్టుకున్నాం. ఇప్పుడు వరకు వాళ్ళు చెప్తా ఉన్నారు త్వరలో అని. నిన్న ఏమైందంటే ఏజ్ రిలాక్సేషన్ కింద 46 నుంచి 34కు తగ్గించడం జరిగింది. ఇంకా హెడ్డింగ్ లైన్ ఏంటంటే 10 సంవత్సరాలు ఒకటే సంవత్సరం పెంచిరు, కానీ దానికి ఇంకా హెడ్డింగ్ లైన్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ప్రతి మంత్రి ప్రెస్ మీట్ పెట్టారు, నిరుద్యోగులు గుడ్ న్యూస్. ఒక్క సంవత్సరంలో అయ్యేదేముంది, అసలు చేసేదేముంది? ఇప్పుడు 3 సంవత్సరాలు అయింది. ఇక నేను ఒక సంవత్సరంలో ఎట్లాగో 3 సంవత్సరాలు మేము కోల్పోయినాం. ఒక సంవత్సరం ఇవ్వడం వల్ల మాకు లాభం ఏమింది? 3 సంవత్సరాలు ఇవ్వాలి కదా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయినప్పుడు 3 సంవత్సరాల లోపు ఇవ్వాలి. నువ్వు ఎందుకు ఇస్తలేవు? అసలు నువ్వు ఏమనుకుంటావు? నీకు నిరుద్యోగులు కనిపిస్తలేరా అని అడుగుతున్నా నేను. రేవంత్ రెడ్డి ఒకటే అంటా ఉన్నా, నీకు నిరుద్యోగులు కనిపిస్తలేరా? ఎందుకు ఇట్లా నిర్లక్ష్య వైఖరిని మీరు ఇది చేస్తూ ఉన్నారు? 1 ఇయరే ఏజ్ రిలాక్సేషన్, అంటే ఏజ్ పెంచడం 1 ఇయరే పెంచిరని చెప్తా ఉంది ప్రభుత్వం. మరి ఎందుకు, దాని కారణం ఏంది? అదే 1 ఇయర్ వాళ్ళ ప్లాన్ ఏంటంటే 1 ఇయర్ పెంచితే అప్పుడు వరకు ఉద్యోగాలు రావు, ఉద్యోగాలు రావు. ఇంకా మళ్ళీ మేము కొట్లాడాలి, మళ్ళీ అదే స్థాయికి రావాలి. మేము ఏది నోటిఫికేషన్ కావాలన్నా కొట్లాడుకోవాలి. తెలంగాణలో ఏ ప్రభుత్వం వచ్చినా నోటిఫికేషన్ కావాలన్నా కొట్లాడాలి, ఏజ్ పెంచండి అన్నా కొట్లాడాలి, ఏజ్ తగ్గించమని అయినా కొట్లాడాలి. మీరు కొట్లాడితే ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా. అదే మరి ఇప్పుడు చేస్తుంది ఏంది? వాళ్ళే ఉన్న 20 పోస్టులకు 10 సంవత్సరాలు అవసరమా? మేము అడిగేది 20 పోస్టులు ఉన్నాయి, దానికి 12 సంవత్సరాలు తగ్గించడం అవసరమా? నీకేం నొప్పి? నీకు నొప్పి ఏమవుతుంది? అసలు మేము అనేది ఏంటంటే, నీకు నొప్పి ఏమవుతుంది? చదువుకొని కష్టపడి చీరల మీద కూర్చుండేటోళ్ళం మేము. నీకు సోయి ఉండి నువ్వు కొంచెం దాని గురించి నువ్వు ఆలోచించు. ఒక 10-12 సంవత్సరాలు తగ్గితే నీది ఏం పోతుంది చెప్పు? నాకేమైనా పోతుందా? నువ్వైతే ఎట్లాగో అక్కడనే ఉంటావు, కష్టపడేది మేము. ఇంకా దానికి 200 నుంచి 1000 రూపాయలు ఫీజు. ఇప్పుడు వరకు 200 ఉన్న ఫీజు 1000 రూపాయలు అయింది. ఎందుకు? నువ్వు మమ్మల్ని ఎక్కడైనా మమ్మల్ని తొక్కుకుంటూనే ఉంటున్నావు. ఎందుకంటే ఉద్యోగాలు అడిగినప్పుడు కూడా దానికి డబ్బులు కావాలి. మేము అప్లై చేసే ఫీజు దగ్గర కూడా గొడవలు పడాలి. మేము అప్లై చేయడానికి గొడవలు పడాలి, ఏజ్ పెంచమని గొడవలు పడాలి, అన్ని విషయంలో గొడవనే పడాలి మేము. మరి చదువుకోవాలి ఎప్పుడు? ఇప్పుడు అంటా ఉన్నామంటే అందరు పేడ్ బ్యాచ్ జమైరు. అప్పుడు మీ వెనక తిరిగినప్పుడు పేడ్ బ్యాచ్ కాలేదా వీళ్ళందరూ నిరుద్యోగులు? కాంగ్రెస్ అధికార ప్రతినిధులు చెప్తా ఉన్నారు టీవీ డిబేట్లల్లో, లేకపోతే కొన్ని మీడియా ఛానళ్ళు మామూలుగా అడుగుతుంటారు కదా, కేవలం ఒక 10 మంది లోపు ఉన్నారు, వీళ్ళు చదవరు చేయరు, కనీసం ఒక గంట సేపు కూడా స్టడీ చైర్ మీద కూర్చోరు, చదివేటోళ్ళని చెడగొడుతున్నారని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నేనే ఉన్నా, 10 మంది అంటున్నారుగా. ఈ 10 మంది ఎవరు ఉన్నారో మీరు చెప్పండి కదా, చూపెట్టండి. మేము కాదు కదా, మేము చదువుకుంటున్నాం కదా, మాకు తెలుస్తుంది కదా. ఇప్పుడు మీ వెనక ఈ 10 మంది ఎగ్జాంపుల్, ఈ 10-20 మంది మీ వెనక తిరిగినప్పుడు పేడ్ బ్యాచ్ కాలేదా? మీ పార్టీ రావడానికి మాకు ఉద్యోగాలు వస్తాయి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపిస్తే అని మీ వెనక మేము తిరగలేదా? అదే 30 బస్సులు మేము కట్టుకొని పోలేదా? మేము అప్పుడు పేడ్ బ్యాచ్ కాలేదా? సిగ్గుండే మాట్లాడుతున్నావు. సగం మంది అంటా ఉన్నా నేను, ఒకటే అడుగుతా ఉన్నా నేను. ప్రతిదీ నువ్వు మమ్మల్ని అనగతొక్కాలనే చూస్తున్నావు తప్ప అన్నిటి మీద చర్చలు పెట్టే నువ్వు నిరుద్యోగుల మీద చర్చలు పెడుతున్నావు. ఎందుకు? 70 సార్లు ఢిల్లీకి పోయినావు, కానీ ఏ సారైనా చర్చించినావు మా రాహుల్ గాంధీ దగ్గర? మేము అడుగుతున్నాం, మీకు 70 సార్లు వెళ్ళినావు, మరి ఇప్పుడు ఎందుకు చర్చిస్తలేవు? అంటే ఈ ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే, గత ప్రభుత్వం కనీసం ఇట్లా నిరసన చేసుకోవడానికి అవకాశం లేకుంటే మేము అవకాశం కల్పించినాం కదా అని చెప్తా ఉంది ప్రభుత్వం. ఇప్పుడు అవకాశం కల్పిస్తుంది, ఓకే. మీరు ఈరోజు ఇప్పుడు దీక్ష పెట్టుకున్నాం ధర్నా చౌక్లో. ఇప్పుడు మేము ధర్నా పెట్టుకున్నాం, నిరుద్యోగ ఆవేశన సభ పెట్టుకుంటే ఎక్కడికక్కడ ఎందుకు ఆపుతున్నావు నువ్వు? అరెస్టులు ఎందుకు? నీకు భయం ఎందుకు? నువ్వు పర్మిషన్ ఇచ్చినావు కదా. మేము ఏం చెప్తున్నాం గవర్నమెంట్కి? మేము అడిగేది ఒకటే, మేము నిరుద్యోగులకు మాకు ఉద్యోగాలు ఇస్తే మేము ఎవరికి అడగం. ఇక్కడ రోడ్ మీద రావాల్సిన అవసరం ఏముంది? మాకు అవసరం లేదు. ఏ నిరుద్యోగి కూడా బయటకు రాడు. ఆ రోజు మీరు వచ్చిర్రు, మీ వెనక తిరిగినాం మాకు ఉద్యోగాలు కావాలని. ఈరోజు వేరే వాళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, వాళ్ళ వెనక తిరుగుతాం. ఎందుకంటే మాకు కావాల్సింది ఆల్టర్నేట్గా ఉద్యోగాలు. ఈ సభ ద్వారా మీరు ప్రభుత్వానికి ఏం సూచన చేయదలుచుకున్నారు? ఉన్న 0 నంబర్ 29 అయినా, 0 నంబర్ 4 అయినా, 0 నంబర్ 108 అయినా, 0 నంబర్ 46 అయినా, ఈ ఉన్న జీవోల ముందు రద్దు చేసి వెంటనే
జూన్ 2 లోపు ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి, 1,80,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయిగా, ఆ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలి, లేదా జరగబోయే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం. మరో నిరుద్యోగి కుమార్ రాథోడ్ గారు ఉన్నారు. ఆవేదన సభ పెట్టుకున్నారు ఇందిరా పార్క్లో. ఏం ఆవేదన ఉంది? అంత ఆవేదన ఏముంది మీకు? అంత ఆవేదన ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఇప్పుడు డిసెంబర్ వస్తే 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాలల్లో ఒక్క జనరల్ నోటిఫికేషన్ ఇవ్వకుండా మాకు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువు నీళ్ళు తాపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు నిరుద్యోగుల ఆవేదన సభ మాకు రోజు ఆవేదనలు ప్రెస్ మీట్లు పెట్టుకోవడం మాకేమైనా విధాన, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం శత్రువా? మాకు ఏరుకోరి తెచ్చుకున్నదంట, ఎగిరేది తందిందంట. ఇట్లుంది మాకు ఇప్పుడు పరిస్థితి. ఏరుకోరి అవమానాలు అవాయాలు కాలు మొక్కి తెచ్చుకుంటే తెలంగాణ ప్రభుత్వంలో మాకు నిరుద్యోగులు స్వయంగా సీఎం రేవంత్ అన్ననే చెప్పిండు. ఏమని చెప్పిండు? ఇది నిరుద్యోగుల ప్రభుత్వము. ఆనాడు డిసెంబర్ 3 కల్లా కంచెలు బద్దలు కొట్టి, ఆ రోజు కంచెలు బద్దలు కొట్టి ఆ కంచెలకు ఈడు తీసుకొచ్చినావు. ఎప్పుడైనా ఏ సమస్య అయినా మాతోటి విన్నవించాను. ఓడియన్ మాల్కి వచ్చినావు, పక్కనే ఉన్న సిటీ సెంటర్ లైబ్రరీకి రాని అంత ఓపిక లేదు సీఎం రేవంత్ అన్న. ఏం పాలన అనేది? ఇప్పుడు మీరు నిరసన చేశారు కదా, గత ప్రభుత్వంలో ఇట్లా నిరసన చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండే మేము కల్పించినామని ప్రభుత్వం చెప్తుంది. గత ప్రభుత్వంలో ఇట్లాంటిది ఎన్నో చేసినాం. మీకు తెలియదానా? గ్రూప్ 2 పోస్ట్ పోన్ 3 సార్లు అయిందనా? దిల్సుఖ్ నగర్ అశోక్ నగర్ సిగ్నల్ దగ్గరనే ఎన్ని నైట్ 12 దాకా కూర్చున్నా పోలీసు వాళ్ళు సహకరించారు బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఇప్పుడు ఇచ్చినట్టే ఇచ్చి మా మిత్రులకి ఇంద్రానాయక్ అని తెలుసు మీకు. ఇంద్రానాయక్ అక్కడ పట్టుకుని అరెస్ట్ చేసి ఆడికాడ తీసుకుపోతున్నారు దిల్సుఖ్ నగర్లో. పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చిర్రు. పర్మిషన్ ఇచ్చినట్టు ఇచ్చిర్రు. మేము స్వయంగానే అస్మా మేము ముగ్గురం కలిసి వెంకటేష్ మేము కలిసి 4 రోజులు 15 రోజులు తిరిగి ఎండలల్లా నిద్ర లేక తిరిగి పోలీసు వాళ్ళు ఏసీపీ మేడం దగ్గర అక్కడ ఇక్కడ తిరిగి పర్మిషన్ తెచ్చుకున్నారు, ఇచ్చిర్రు. నిన్న నైటే ఇచ్చిర్రు. ఇచ్చినాక పొద్దున మాకు తెలియకుండా మా మిత్రులు ఏడికాడికి ధర్నా చేసి పట్టుకొని పోతూ ఉన్నారు రూమ్ కానీ. ఇంతెందుకు నాకు కూడా నేను అసలు ఎక్కడికి పోను. నేను పొద్దున్న లేచి నాకు చదువు మీకు కూడా తెలుసు. లైబ్రరీ నేను మీరు వస్తే ఎప్పుడన్నా పొద్దున్న లేచి లైబ్రరీలో ఉంటా. అట్లాంటిది నేను మాట్లాడన హక్కన రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటన ప్రాథమిక హక్కు ప్రకారం ఆర్టికల్ 90(1) ప్రకారం నాకు హక్కు. మా సమస్యని విన్నవిస్తాం మేము. అట్లాంటిది మాట్లాడినా మినాల్ కూడా సిఐ ఫోన్ చేస్తాడు, మా నల్గొండ జిల్లా నుంచి ఎస్ఐ ఫోన్ చేస్తాడు, మా మండలం నుంచి ఫోన్ చెప్పిస్తారు. అంటే ఇదా ఏమంటున్నారు? ఎక్కడ ఏం చేస్తున్నారు మీరు? మీరు నిరుద్యోగేనా? మీరు చదువుతున్నారా? ఎప్పటికీ ధర్నాలు చేయబోతున్నారు అంటే నాకు తెలియదా? మా అమ్మ నాన్నలు మా మీద నమ్మకం, మా అమ్మ నాన్న నా మీద నమ్మకం. నేను అట్లాంటి ఎక్కడ తప్పు దాడి పోరని. ఈరోజు అక్రమంగా రేపులు జరుగుతూ ఉన్నారు. వాళ్ళని పట్టించి జైల్లో వేయక మా నిరుద్యోగుల మీద వేస్తూ ఉన్నారు. నిరుద్యోగులు ఏం పాలన చేసిండ్రు మీరు? కాంగ్రెస్ నాయకులు కొందరు మాట్లాడుతున్నారు. కొందరు ఏమంటారు అంటే, ఒక 10 మంది లోపు ఉంటారు, వీళ్ళు చదవరు చేయరు, స్టడీ చైర్ మీద గంట సేపు గట్టిగా కూర్చొని చదవలేరు, చదివేటోళ్ళని చెడగొడుతున్నారంట. ఒక 10 మంది లోపు ఉంటారంట వాళ్ళు. ఈ కాంగ్రెస్ సోయలేని దద్దమ్మలు, మీ సోయలేని దద్దమ్మలు, అరే మీరు అన్నలు సోయలేని దద్దమ్మలు, మీరు డిగ్రీలు పీజీలు ఏం చదువుకున్నారో నాకు తెలియదు. మీ మెమోస్ మీ పట్టాలను తీసుకొని రండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే సిటీ సెంటర్ లైబ్రరీ రండి. నా పేరు కుమార్ రాథోడ్. నేను పొద్దున్న 5ంటికి సీసీ కెమెరాలు కనిపిస్తుంది. నేను ఎప్పుడు వస్తున్నా? మీ దద్దమ్మలు అక్కడ ఉండండి. నేను ఎప్పుడు వస్తున్నా, నేను ఎప్పుడు వెళ్తున్నా, రిటర్న్ చదువుకొని ఎప్పుడు వెళ్తున్నానా? నైట్ 5ంటికి 6ంటికి వచ్చి పొట్టుగుడు కోసం 5 రూపాయలు భోజనం చేసి రూమ్లో వండుకొని సాయంత్రం 5ంటికి వెళ్తున్నా. పాలిటీ ఏంది మాకు తెలుసు, చట్టాలు మాకు తెలుసు, హిస్టరీ ఏం చదువుతున్నా, ఎకనామీ ఏం చదువుతున్నా, జనరల్ స్టడీస్ ఏం చదువుతున్నా, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చదువుతున్నా. మీకు సోయి ఉంటేనే ఒక చట్టాలు తెలియదు. మీకు చట్టాలు లేని సోయి లేని దద్దమ్మలు మీరు. సమాచార హక్కు చట్టం ఎప్పుడు వచ్చినా చెప్పని సమాచార దద్దలు మీరు. ఈరోజు మమ్మ నిరుద్యోగులు అంటారు. నిరుద్యోగులు అంటే చిన్నశమ అనుకోకండి. ఈరోజు మమతా బెనర్జీ సీఎం మోదీనే పక్కన పెట్టి ఈరోజు మమతా బెనర్జీ డబ్బలు కొట్టుకుంది. మమతా బెనర్జీ పక్కన పెట్టి ఇచ్చారు. పక్క రాష్ట్రంలో తమిళనాడులో పళని విజయ్ ఒక హీరో. కుమార్ రాథోడ్ నేను ఏమంటున్నా అంటే, మీ మీద ఎందుకు ఇట్లా ఆరోపణలు వస్తున్నాయి అంటున్నా. 10 మంది లోపు ఉన్నారు, వీళ్ళు చదవరు అనే ఆరోపణలు ఎందుకు వస్తున్నాయి అంటున్నా. అది నా ప్రశ్న. అదేనా? ఇప్పుడు అట్లా వస్తే చాలా మంది అక్కడ నిరుద్యోగులు వేల మంది చదువుకుంటారు. వాళ్ళ కోపం రాదనా? కడుపు మండదా? నిజంగా మేము మీకు మా మీద చిత్తశుద్ధి ఉంటే మీ మంత్రులకు మీరు రండి చూడండి. నిజంగా ఈ నిరుద్యోగులు చదువుతుర్రా? అక్కడ ఏమైనా ఫెసిలిటీ ఉన్నాయా? అక్కడ ఫ్యాన్లు కూడా లేవన్నా. ఎండలా లోపల ఘోరంగా ఎండ. నేను లోపల బాయ్స్ సెక్షన్లో కూర్చుంటానా? బాయ్స్ సెక్షన్లో కూర్చుంటే ఫుల్ అగడ వస్తుంది ఎండాకాలంలో. ఒక కూలర్ పెట్టలేని ప్రభుత్వం ఇది అక్కడ సిటీ సెంటర్ లైబ్రరీలో. అట్లాంటిది మీరు పేడ్ ఆర్టిస్టులు ఎవరు చదువుకుంటలేరు అట్లాంటి మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు రండి, చూపిస్తాం. ఇప్పుడు ఈ ఆవేదన సభతోటి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఈ ఆవేదన సభతోటి ప్రభుత్వాన్ని ఒకటి చెప్పదలుచుకున్నా. జూన్ 2 కల్లా మాకు స్పందన రావాలి.
ఖాళీగా ఉన్న నోటిఫికేషన్తో సహా గ్రూప్స్ జేఎల్ డిఎల్ కానిస్టేబుల్ డిఎస్సి ఎన్నైతే ఏ శాఖ ఆయా శాఖల ఖాళీలను బట్టి మాకు రిలీజ్ చేసి నోటిఫికేషన్ ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం అంతే శాంతి విధంగా కోరుకుంటున్నాం. జూన్ 2 తారీఖు నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి మరి. ఈ 3 సంవత్సరాల నుంచి ఇదే నడుస్తుందన్న. 3 సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ వస్తుంది. స్వయంగా సీఎం రేవంత్ అనే చెప్పిండు. ఏమని చెప్పిండు? మీరు మొన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లా సర్పంచ్ ఎలక్షన్లా మీరు తిరగకండి, టైం బై వేస్ట్ చేసుకోకండి, మీరు బుక్కులో పట్టండి, నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పటికీ దాదాపు 7-8 నెలలు అయిందన్న, దాదాపు సంవత్సరం అవుతుంది. ఏది వస్తుంది అంటారు. రేపు మాపు క్యాబినెట్ మీటింగ్ ఉంది. క్యాబినెట్ మీటింగ్ కూడా మా నిరుద్యోగుల గురించి స్పందించారన్న. ఇట్లాంటి ప్రభుత్వం ఇది, ప్రజా ప్రభుత్వం అంట. పోనీ మేము మా కలవనికి మేము వస్తే ఏందన్న, మీ ప్రభుత్వమే కదా, మేము స్వయంగా మాతో చర్చించండి ఎప్పుడు ఇస్తారు ఏందనేది. ఇప్పుడు జూన్ 2 తారీఖు ఇవ్వకపోతే మీ కార్యాచరణ ఉంటుంది ఏమన్నా? బరాబర్ కార్యాచరణ ఉంటుందనా, బరాబర్ కార్యాచరణ ఉంటుంది, గట్టిగానే కార్యాచరణ ఉంటుంది. థ్యాంక్ యూ. ఈ జూన్ 2కు నోటిఫికేషన్ ఇవ్వకపోతే మా కార్యాచరణ ఉంటుంది. 100% అన్ని శాఖలో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయాలనేది నిరుద్యోగుల డిమాండ్. చూద్దాం ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.